అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు వెరైటీ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఏంటో తెలుస్తుంది అనుకుంటున్నాను. ముందుగా మీరు ఒక బౌల్లో గోధుమ రవ్వ తీసుకోండి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇక చిన్న బౌల్లో సేమియాని తీసుకోండి. అది ఎక్కువ క్వాంటిటీ అయితే ఇది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా తీసుకోండి. సేమియాలు అయితే చాలా సన్నగా ఉంటాయండి. కుక్ చేసిన తర్వాత రెసిపీ చూడండి. ఇప్పుడు అయితే సాయమినపప్పు, పచ్చెనపప్పు, పల్లీలు, ఆవాలని తీసుకోండి. 4 రకాలైన పప్పులని తీసుకున్న తర్వాత దాంట్లోనే హాఫ్ ఆనియన్ తీసుకోండి. చిన్న సైజు హాఫ్ ఆనియన్. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, మీరు స్పైసీని బట్టి ఒక 2 తీసుకోండి. కరివేపాకు కొంచెం. ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే చాలు అండి. కాకపోతే దీంట్లో ఎండుమిరపకాయ కూడా తీసుకోవాలి. నేనైతే దీంట్లో చూపించాను, తర్వాత చూపించాను, ఎందుకంటే అది చెప్పలేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ని హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అయింది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేస్తే చాలండి. ఆయిల్ అనేది హీట్ అయింది. కొంచెం మీరు ఏమైనా పప్పు వేసి చూడండి. హీట్ అయితే తొందరగా వెంటనే ఫ్రై అవుతుంది, బబుల్స్ ఫామ్ అయిపోతాయి. కానీ దీనికి ఫామ్ అవ్వాల, టైం పడుతుంది. ఇంకా మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ చూసుకోండి. హీట్ అయిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ హీట్ అయిపోయాయండి. చూడండి, బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నిటిని వేద్దామండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాను. చూపించిన విధంగా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పప్పుల్ని ఫ్రై చేసేటప్పుడు. మీరు హై ఫ్లేమ్లో పెడితే అవన్నీ కాలిపోతే లోపల పచ్చిగా ఉంటుంది, పైన కలర్ ఏమో బ్లాక్గా వచ్చేస్తుంది, మీకు చేదు కూడా అయిపోద్ది. అందుకని మీరు ఇలా చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం హైని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా దాంట్లో కలిపేసి ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసిన తర్వాత నేనైతే ఇది నైట్ డిన్నర్కి ఇదేం తింటాము, రోజు రైస్ తినలేకపోతున్నాము, బ్రేక్ఫాస్ట్ ఏదో చేసుకుందామంటే అందుకు అనేసి నైట్ టైం టిఫిన్ చేద్దామనేసి అది కూడా కామన్ టిఫిన్స్ తినేసి బోర్ కొడుతుంది అనేసి ఇది వెరైటీగా ఉంటుంది అనేసి చేస్తున్నానండి. చూడండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు 2 కూడా వేసేసి ఫ్రై చేయండి. చూడండి, ఫ్రై అయ్యేటప్పుడు బాగా చటపటలాడుతూ ఉంటాయి. నాకు తెలుగు అంతగా రాదండి. ఈ మధ్యలోనే ఒక 4 years నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తుంది, కానీ అయినా సరే కొంచెం కొంచెం తేడాలు ఉంటున్నాయి, అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ యాడ్ చేసాను. ఇప్పుడు హాఫ్ గ్లాస్, 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. అవి బాగా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వాటర్ కూడా బాగా ఉడకాలి. అప్పుడే నేను నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను. సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది అస్సలు వేయలేదు నేను ఇప్పటి వరకు. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత అది సూప్ కలర్లో రావాలి టేస్ట్ అనేది. అప్పటి వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వాటర్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు ఆ తాలింపులు వేసింది మొత్తం దీంట్లోకి, వాటర్లోకి టేస్ట్ అనేది వచ్చేయాలి. అప్పటి వరకు దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే నెక్స్ట్ చూడండి, బాగా టేస్ట్ అనేది మొత్తం తాలింపులు అనేది వాటర్లో వచ్చేయాలి. అప్పుడు మీకు ఆ టిఫిన్లోకి కూడా టేస్ట్ అనేది వచ్చింది. లేదంటే ఆ వాటర్ తాలింపులు వేరేగా అలా ఉండిపోతే టేస్ట్ అనేది మీకు రాదు. ఇప్పుడైతే దీంట్లో తీసుకున్న గోధుమ రవ్వని వేసుకుందాము. నేనైతే వేసాను, కాకపోతే కొంచెం మిగిలిపోయింది, ఎక్కువైపోయింది, కొంచెం తీసేసాను. మీరు కూడా కొంచెం తీసేయండి.
చూడండి, చూపిస్తాను ఎంత మిగిలిందో కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఆ సేమియాల్ని యాడ్ చేసేయండి. సేమియాల్ని యాడ్ చేద్దాం. సేమియాలు అయితే కంప్లీట్గా ఒక బౌల్ మొత్తం యాడ్ చేసేద్దాం. మొత్తం వేసేసాను. అవైతే కొంచెం మిగిలిపోయాయి. గోధుమ రవ్వ అయితే కొంచెమే కాబట్టి తీసేసాను. ఇప్పుడు దీంట్లో వాటర్ చూసారా ఎంత తక్కువ క్వాంటిటీలో ఉంది. ఇప్పుడు దీంట్లోనే మీరు ఎప్పుడైనా వాటర్ అనేది తక్కువ వేసేస్తే ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయకండి, వాటర్ మళ్ళీ యాడ్ చేయకండి. లో ఫ్లేమ్లో అసలు దాని మీద మూత తీయకుండా అలాగే కొంచెం సేపు ఎక్కువసేపే పెట్టేయండి. అప్పుడు మొత్తం ఉడికిపోతుంది. నేనైతే అలాగే పెట్టాను. చూడండి, నేను అలాగే పెట్టేసి వదిలేసాను. వాటర్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఉడుకుతుందో లేదో అనేసి డౌట్ వచ్చింది. పెట్టేసిన తర్వాత తీసి చూస్తే ఉడికిపోయిందండి. మీరు కూడా ఈ టిప్ని అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్కువ వాటర్ తక్కువ వాటర్ అయినప్పుడు, ఎక్కువ వాటర్ అయితే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయిపోతుందండి. తక్కువ వాటర్ అయినప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయిందో ఈ రెసిపీ. ఇదైతే 2 in 1 ఉప్మా అండి. ఇలాగా మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా అయితే అందరూ ఇష్టంగా తింటారు. రోజు అదే తిని తిని అందరికీ బోర్ కొడుతుంది ఒక రకమైనది. ఈ రెండు కలిపి చేసుకుంటేనే ఉప్మా వెరైటీగా, చూడడానికి కూడా అందంగా ఉంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అందుకనే అంతే అండి, ఎంతో రుచికరమైన. ఎవరైతే నా ఛానల్లో కొత్త వాళ్ళు ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని రోజు అన్ని వీడియోస్లో చెప్తున్నాను. జాలి చూపించండి ఎవరి మీదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై ఛానల్స్. అల్లా హాఫీజ్.